భారత స్వాతంత్రం కోసం హిందూ ముస్లిమ్స్ కలిసి పోరాడారు. అదే నిజమైతే ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నప్పుడు గణేష్ ఉత్సవాలను ఎందుకు ముస్లిమ్స్ అడ్డుకున్నారు? గోమాంస నిషేధాన్ని ఎందుకు వ్యతిరేకించారు? లక్ష్మీ పూజను ఎందుకు మారణహోమంగా మార్చారు? దేశం కోసం బ్రిటిషర్స్తో ముస్లిమ్స్ పోరాడుతున్నప్పుడు హిందువులు ఎందుకు సహకరించలేదు? కేరళలో మతరక్షణ పేరుతో ఎందుకు హిందువులను చంపారు? నాగపూర్, లక్నో, కాన్పూర్, కలకత్తా లాంటి చాలా చోట్ల మత ఘర్షణలు జరుగుతూ ఉంటే గాంధీ లాంటి వారు ఏం చేస్తున్నారు? భారత స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లిమ్స్ కలిసికట్టుగా పోరాడి ఈ దేశానికి స్వేచ్ఛనిచ్చారని చాలామంది చెప్తుంటారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో హింస, అహింస, మితవాదం, అతివాదం, సహాయ నిరాకరణ, స్వదేశీ లాంటి చాలా అంశాలు మీరు తెలుసుకునే ఉంటారు. ఈ కోణాలు అంశాలు స్వాతంత్రం సాధించడానికి సహాయం చేశాయి. కానీ మతం ఏ విధంగా భారత స్వాతంత్రాన్ని ప్రభావితం చేసిందో చాలామందికి తెలియదు. బ్రిటిషర్స్ ఈ దేశంలో స్థిరపడటానికి, విస్తరించడానికి, భారతదేశం స్వాతంత్రం సాధించడానికి ఇలా అన్ని అంశాల్లో మతం తన ప్రభావాన్ని చాలా బలంగా చూపింది. ఈ కోణంలో ఈ వీడియో ద్వారా భారత స్వాతంత్రంలో హిందూ ముస్లిమ్స్ ఐక్యత గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అధికారాన్ని చేపట్టడానికి, ఈ దేశంలో విస్తరించడానికి ముఖ్యంగా ప్లాసీ యుద్ధం కారణం. దీని తర్వాత బ్రిటిష్ కంపెనీ దేశంలో చాలా తొందరగా విస్తరించింది. అటువంటి ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలవటానికి కూడా మతం ఒక కారణమయ్యింది. బెంగాల్ను పాలిస్తున్న ముస్లిం రాజు నవాబ్ సిరాజుద్దౌలాకు అక్కడి వ్యాపారస్తులు, హిందూ ప్రజలు సహకారం అందించలేదు. దీనికి ముఖ్య కారణం హిందువులపై పన్నులు, వ్యాపారస్తులపై ఆంక్షలు, మత విశ్వాసాలపై స్వేచ్ఛను తీసేయటం లాంటి కారణాల వల్ల లోకల్స్ దూరంగా ఉన్నారు. అలాగే సిరాజుద్దౌలా సైన్యంలో ఫిరాయింపులు, ఐక్యత లేకపోవడం కూడా కారణం. ఈ రెండు కారణాలు బ్రిటిషర్స్ భారతదేశంలో మొదటి పెద్ద విజయం అందుకోవటానికి సహాయం చేశాయి. ఆ తర్వాత దాదాపు 100 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. భారతదేశంలో జరిగిన మొదటి ఫ్రీడమ్ ఫైట్ ఏది అంటే చాలామంది చెప్పేది 1857 సిపాయిల తిరుగుబాటు. ఈ తిరుగుబాటు జరగడానికి ముఖ్య కారణం బ్రిటిష్ బానిసత్వం నుంచి ఇండియాకు స్వాతంత్రం సాధించడం అని మీలో చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. అసలు ఈ తిరుగుబాటు దేశంలో జరిగిన మొదటి ఫ్రీడమ్ ఫైట్ కాదు. అంతకంటే ముందే 1806లో వెల్లూరులో సరిగ్గా ఇలాంటి తిరుగుబాటే జరిగింది. బ్రిటిష్ వారు తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ హిందూ ముస్లిం సైనికులకు కొన్ని ఆంక్షలు విధించారు. హిందూ సైనికులు బొట్టు పెట్టుకోకూడదు, ముస్లిం సైనికులు గడ్డం పెంచుకోకూడదు. అలాగే తమ మతానికి సంబంధించిన బట్టలు కాకుండా అందరూ బ్రిటిష్ యూనిఫామ్ను ధరించాలి లాంటి రూల్స్ పెట్టడం వల్ల హిందూ ముస్లిం సైనికుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇవి ముఖ్య కారణాలుగా ఈ తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుకు టిప్పు సుల్తాన్ వారసులు మద్దతిచ్చారు. చాలామంది బ్రిటిషర్స్ను చంపారు. ఈ తిరుగుబాటును చాలా తక్కువ టైంలోనే బ్రిటిష్ వాళ్ళు అణచివేశారు. ఇక 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు కూడా మతమే ఒక కారణం. సిపాయిలు వాడే కొత్త రకం తుపాకుల్లో తూటాల క్యాట్రిడ్జ్ పైన ఉండే ఒక తొడుగును నోటితో తీయాల్సి రావటం, వాటికి పంది మరియు ఆవు కొవ్వును వాడారు అనే కారణంతో సైనికుల్లో అసహనం పెరిగింది. అలాగే హిందూ ముస్లిం సైనికులు తమ మతాలకు సంబంధించిన ఎటువంటి గుర్తులు ధరించకూడదు అని రూల్స్ పెట్టడంతో పాటు క్రిస్టియన్స్గా మారాలని ఒత్తిడి చేయడం లాంటి చాలా మతపరమైన కారణాలు సిపాయిల తిరుగుబాటు జరగటాన్ని ప్రోత్సహించాయి. ఈ కారణాలను కొంతమంది తప్పు అని కొట్టివేశారు. కానీ ఈ సైనిక తిరుగుబాటు కేవలం 5 నెలల్లో మాయం అవ్వటానికి గల కారణాలలో ఒకదానిని మాత్రం ఎవరూ కాదనలేదు. అదే మతం. అవును, హిందూ ముస్లిమ్స్ మధ్య బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విభజించు పాలించు సూత్రం అద్భుతంగా పనిచేసింది. ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందూ ఐక్యత, రాజ్యాల సమీకృతం వంటి భయాన్ని పెంచటం, హిందూ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట మొఘల్ సామ్రాజ్యం పునర్వైభవం, హిందూ అణచివేత వంటి వాటిని చూపించి సిపాయిల తిరుగుబాటు విస్తరించకుండా, ఎక్కువ కాకుండా అణచివేశారు. ఈ అణచివేతలో ఇంకా కారణాలున్నాయి. ఆ కారణాలు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన 2 తిరుగుబాటుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిమ్స్ కలిసి పోరాడారు. ఎందుకంటే ఆ అవసరం వచ్చింది. కానీ 1871 నాగపూర్లో హిందువులు నిర్వహించే రథయాత్రపై ముస్లిమ్స్ దాడి చేశారు. కొన్ని వందల మంది చనిపోయారు. హిందూ ముస్లిమ్స్ తమలో తామే గొడవ పడటం, చంపుకోవటం లాంటి సంఘటనలు భారత స్వాతంత్ర ఉద్యమాన్ని బలహీనం చేశాయి. బలహీనం చేయటమే కాదు, స్వాతంత్రం కోసం ఇంకా ఎక్కువ రోజులు వేచి చూసేలా చేశాయి. అలాగే భారతదేశంలో మత రాజకీయాలు అత్యంత బలంగా పెరగటానికి కావలసిన పునాదిని వేశాయి. ఖిలాఫత్ ఉద్యమం, కేరళ మలబార్ తిరుగుబాటు,
నాగపూర్, లక్నో, కాన్పూర్ మత అల్లర్లు, నోఖాలి మారణహోమం చివరకు హిందువులను చంపటమే ధ్యేయంగా మారింది. 1905లో బెంగాల్ను మతాల ఆధారంగా విభజించాలని బ్రిటిషర్స్ అనుకున్నప్పుడు కూడా మత ఘర్షణలు జరిగాయి. బెంగాల్ను విడగొట్టాలని ముస్లింసు, వద్దు అని హిందువులు 2 వర్గాలుగా విడిపోయారు. అప్పుడు కూడా మత ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత దేశ రాజకీయాలు ఒక కీలక మలుపు తిరిగాయి. 1906లో ముస్లిమ్స్ తరపున ఇండియన్ ముస్లిం లీగ్ స్థాపించబడింది. దీని తర్వాత హిందూ ముస్లిమ్స్ మధ్య మరింత దూరం పెరిగింది. ఈ దూరం గొడవల వల్ల పెరిగింది. హిందూ సంఘాలు గోమాంసం నిషేధించాలని కోరుకుంటే ముస్లిమ్స్ వాటిని వ్యతిరేకించారు. హిందూ మహాసభ మరియు ముస్లిం లీగ్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి అల్లర్లు జరిగాయి. 1921లో కేరళలోని మలబార్లో పెద్ద సంఖ్యలో ఉన్న మోప్లా ముస్లిమ్స్ హిందువులపై దాడులు చేశారు. అక్కడి హిందువుల భూములను లాక్కోవటం, బలవంతంగా మత మార్పిడులు చేయటం లాంటివి పెద్ద సంఖ్యలో జరిగాయి. ఈ మోప్లా అల్లర్లు ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా జరిగాయి. ఖిలాఫత్ ఉద్యమాన్ని కొన్ని ముస్లిం గ్రూపులు హిందువులపై హింసకు వాడుకున్నాయి. బ్రిటిష్, ఫ్రెంచ్, ఇటలీ దేశాలు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఓడించాయి. అక్కడ ఉన్న ఇస్లాం మత గురువు ఖలీఫా యొక్క అధికారాలు తిరిగి ఇవ్వాలని ఖలీఫాకు మద్దతుగా ఖిలాఫత్ ఉద్యమం ఇండియాలో మొదలైంది. ముస్లిం గ్రూపులు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. 1924లో ఖిలాఫత్ ఉద్యమం ముగిసిన తరువాత కూడా భారతదేశంలో హిందూ ముస్లిం మత రాజకీయాలు మరింతగా బలపడ్డాయి. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ మధ్య రాజకీయం వేడెక్కడంతో మత ఘర్షణలు ఎక్కువయ్యాయి. 1927లో హిందూ మహాసభ, ముస్లిం లీగ్ మధ్య విభేదాలు పెరగటంతో దేశవ్యాప్తంగా మత అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఆగ్రా, నాగపూర్, లక్నో, పాట్నా, బెంగాల్లో హింస జరిగింది. 1931-32లో కాన్పూర్లో గణేష్ ఉత్సవాలలో కూడా మత ఘర్షణలు జరిగాయి. కాన్పూర్లో మత ఉత్సవాలను ముస్లిమ్స్ అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో కొన్ని వందల మంది చనిపోయారు. 1940లో ముస్లిం లీగ్ వేరు దేశం కావాలి అని లాహోర్లో తీర్మానం చేసి అధికారికంగా డిమాండ్ చేయడంతో చాలా చోట్ల మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఖిలాఫత్ ఉద్యమం, మోప్లా తిరుగుబాటు తర్వాత నుంచి ఇండియన్ ముస్లిం లీగు ప్రత్యేక దేశం నినాదాన్ని ముస్లిమ్స్లో చాలా బలంగా తీసుకెళ్లింది. దీన్ని హిందువులతో పాటు అప్పటి అగ్రనాయకులు వ్యతిరేకించారు. 1946లో ముస్లిం లీగు డైరెక్ట్ యాక్షన్ డే పేరుతో స్ట్రైకుకు దిగింది. ముస్లిమ్స్ వారి షాప్స్ను క్లోజ్ చేశారు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇది మత ఘర్షణలకు దారితీసింది. ఎందుకంటే ముస్లిం లీగు ఎప్పటి నుంచో ముస్లిమ్స్ కోసం ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్తో పనిచేస్తోంది. ప్రత్యేక దేశాన్ని సాధించాలనే ఉద్దేశంతోనే చివరిగా చాలా పెద్ద స్థాయిలో ఈ నిరసనను చేపట్టింది. అది కాస్త అల్లర్లకు దారితీసి కలకత్తాలో చాలామంది హిందువులు చనిపోయారు. కొన్ని లెక్కల ప్రకారం కేవలం 72 గంటల్లో దాదాపు 10,000 మంది చనిపోయారని, వేల మందికి గాయాలు అయ్యాయని ఒక అంచనా. లక్షల మంది ప్రాణాలను కాపాడుకోవటానికి కలకత్తాను వదిలి వెళ్ళిపోయారు. ప్రతీకారంగా హిందువులు కూడా ముస్లింలపై దాడి చేశారు. బెంగాల్, బీహార్, పంజాబ్ మొత్తం మత ఘర్షణలతో కకావికలమయ్యింది. ఇదే సంవత్సరంలో అప్పటి బెంగాల్, ఇప్పటి బంగ్లాదేశ్లోని నౌఖాలి అనే ప్రాంతంలో కోజగిరి లక్ష్మీ పూజ సందర్భంగా వారం రోజులు మత ఘర్షణలు జరిగాయి. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే లక్ష్మీ పూజను ముస్లిమ్స్ అడ్డుకున్నారు. ఈ అల్లర్లలో దాదాపు 50,000 మంది హిందువులు చనిపోయి ఉండొచ్చని ఒక అంచనా. హిందువుల గుళ్ళు, ఇల్లు, వ్యాపార స్థలాలు ఇలా వేటిని వదలకుండా నాశనం చేశారు. ఈ అల్లర్లు భారతదేశ చరిత్రలో అత్యంత పెద్ద మత ఘర్షణల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ అల్లర్లకు ముస్లిం లీగ్ మద్దతు ఇచ్చింది. ఈ మారణ హోమాన్ని కలకత్తాలో జరిగిన అల్లర్లకు ప్రతీకార చర్యగా అప్పటి ముస్లిం లీగ్ భావించింది. ఈ అల్లర్లలోనే ముస్లిమ్స్ చిన్న దూడను చంపి అక్కడ ఉన్న శివాలయంలో పడేశారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఆ ప్రాంతాల్లో హరేంద్ర ఘోష్, జాదునాథ్ మజుందార్, నాగేంద్ర మజుందార్, రాజ్ కుమార్ చౌదరి వంటి హిందూ నాయకుల ఇళ్లను, వారు పూజించే దేవతల విగ్రహాలను కూడా నాశనం చేశారు. ఈ అల్లర్లను తగ్గించడానికి గాంధీ గారు చాలా ప్రయత్నం చేశారు, కానీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఇవన్నీ ఉత్తర భారతదేశంలో జరిగాయి, మన దక్షిణ భారతీయులు మతాలకు అతీతంగా పోరాడారు అని మీరు అనుకుంటే మీ చెప్పులో కాలేసినట్టే. ముందు చెప్పినట్లు కేరళలో మోప్లా ఉద్యమంతో పాటు 1858 మదురైలో అల్లర్లు జరిగాయి. హిందూ దేవాలయాల నిర్వహణలో ముస్లిమ్స్ జోక్యం చేసుకుంటున్నారని హిందూ సంఘాలు భావించడంతో ఘర్షణలు జరిగాయి. 1893 రామనాథపురంలో బ్రిటిష్ వారు ముస్లిమ్స్ వ్యాపారస్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని హిందూ వర్గాలు ఆరోపించాయి. దీనికి ముస్లిమ్స్ హిందూ దేవాలయాలపై దాడులకు దిగారు.
1925 హైదరాబాదులో నిజాం పాలకులు కేవలం మతం ఆధారంగానే హిందువులను అణచివేయటం జరిగింది. స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు ఇచ్చిన హిందువులను నిజాం పాలకులు చంపేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో విలీనం అవ్వటానికి ముందు రజాకారులు హిందువులపై చేసిన అణచివేత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హైదరాబాద్ దేశంలో విలీనం అయిన తరువాత కూడా మత ఘర్షణలు జరిగాయి. 1946 మద్రాసులో తమ వ్యాపారాలపై హిందూ ముస్లింసు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇక్కడ కూడా హిందూ ఉత్సవాలను ముస్లింసు అడ్డుకున్నారు. ఈ ఘటనల తర్వాత దక్షిణ భారతదేశంలో ముస్లిం లీగ్ బలపడింది. 1946లో మద్రాస్ మతల్లర్లు, 1931 కాశ్మీర్ మతల్లర్లు, 1947 జమ్మూ అల్లర్లు, 1947 పూంచ్ తిరుగుబాటు, 1948లో మీర్పూర్ మారణహోమం. ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతంత్ర సంగ్రామంలో పోరాటాలు కేవలం దేశం బ్రిటిషర్స్ నుంచి విముక్తి పొందటానికే కాదు, మతపరంగా బలపడటానికి, అధికారాలు పొందటానికి కూడా పోరాటాలు జరిగాయి. స్వాతంత్ర పోరాటాలు ఒక పక్క, మత ఘర్షణలు మరోపక్క జరుగుతూ ఉంటే కుల వివక్ష, అంటరానితనం, దళితుల కోసం పోరాటాలు ఇదే సమయాల్లో జరిగాయి. 1927 అంబేద్కర్ ఆధ్వర్యంలో దళితులకు నీటిపై హక్కుల కోసం మహద్ ఉద్యమం, 1930 అంబేద్కర్ ఆధ్వర్యంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని కాలరాం ఆలయ ఉద్యమం లాంటివి కొన్ని జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మతం ఆధారంగా, మతం ప్రధానంగా, మతం వల్ల చాలా ఉద్యమాలు, తిరుగుబాట్లు, అల్లర్లు, పేరు ఏదైనా రక్తం చిందింది. ఇదంతా చూసి ఇన్ని ఘర్షణలు జరుగుతూ ఉంటే గాంధీ లాంటి నాయకులు ఏం చేస్తున్నారు ఒకసారి క్లుప్తంగా చెప్తాను. 1924లో ఇప్పటి పాకిస్తాన్లో జరిగిన మత అల్లర్లను ఆపేందుకు 21 రోజులు ఉపవాస దీక్ష చేశారు గాంధీ. 1927 కాన్పూర్ మత అల్లర్లు జరిగినప్పుడు మత ఘర్షణలు స్వాతంత్ర ఉద్యమాన్ని దెబ్బతీస్తుందని ఒక ప్రకటన విడుదల చేశారు. 1946 నౌఖాళీలో హిందువులపై జరిగిన దాడులను ఆపేందుకు పాదయాత్ర చేశారు. ఇలా ఇంకొన్ని వాటిపై కొన్ని ప్రకటనలు, ఉపవాసాలు, దీక్షలు చేసినా ఎక్కడా కూడా ఆయన మాట విని దాడులు, అల్లర్లు ఆగిపోయిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో మతం కంటే గొప్పది ఇంకేదీ లేదు. గాంధీనే కాదు, అంబేద్కర్, రాజాజీ, నెహ్రూ, ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతోమంది మత ఘర్షణలు వద్దని చెప్పినా అవి ఆగిన సందర్భాలు లేవు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మత ఘర్షణల్లో అత్యంత పెద్దది, ఎక్కువ నష్టం జరిగినది పాకిస్తాన్ ఏర్పడినప్పుడు జరిగిన హింస. లక్షల మంది చనిపోయారు. హిందువులు అధికంగా ఉన్న చోట ముస్లిమ్స్ చనిపోయారు. ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న చోట హిందువులు చనిపోయారు. ఈ ఘర్షణలు, హింసలో హిందువులు కొంచెం ఎక్కువగా నష్టపోయారనే చెప్పాలి. అవసరం, అభివృద్ధి, అవకాశం. ఈ దేశ ప్రజలు స్వేచ్ఛగా ఉండాలనేది అవసరం. ఈ అవసరాన్ని అవకాశంగా మలుచుకొని అందరితో పాటు అభివృద్ధి చెందాలనే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎవరి ప్రయోజనాలు వారికి నెరవేరాయి. భారతదేశంలో మత రాజకీయాలను ఇంకో లెవెల్కు తీసుకెళ్లిన ఘనత మాత్రం ఇండియన్ ముస్లిం లీగ్కు దక్కుతుంది. భారతదేశ స్వాతంత్రం కేవలం బానిసత్వం నుంచి విముక్తి, స్వేచ్ఛ కోసమే జరగలేదు. చేజారిన అధికారం కోసం, సమాజంలో గౌరవం కోసం, సమూహంగా లేదా వ్యక్తిగతంగా అభివృద్ధి సాధించడం కోసం కూడా జరిగాయి. అధికారం, అభివృద్ధి అనేవి సామాజికంగా, ఆర్థికంగా, మతపరంగా కూడా. అందరం కలిసికట్టుగా స్వాతంత్రం కోసమే పోరాడాం. అందులో ఎవరి ప్రయోజనాలను వారు నెరవేర్చుకోవాలనుకున్నారు, నెరవేర్చుకున్నారు. ముస్లిం లీగ్ మొదట ముస్లిమ్స్ను ఐక్యంగా ఉంచి పోరాటంలో పాల్గొనేలా చేయటానికి ఏర్పాటు చేయబడింది అని చెప్పారు. తర్వాత అది ముస్లిమ్స్ మనుగడ కోసం అని మాట్లాడింది. ఆ తర్వాత ముస్లిమ్స్ హక్కుల కోసం పోరాటం అని చెప్పింది. చివరకు ముస్లిమ్స్ కోసం సొంత దేశం అనే సిద్ధాంతంతో తన ప్రస్థానాన్ని విజయంతో ముగించింది. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఎక్కువ తప్పు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. భారత స్వాతంత్రాన్ని కేవలం ఐకమత్యం, అహింస లాంటి వాటితో మాత్రమే సాధించలేదు. స్వేచ్ఛ, అభివృద్ధి, అధికారం, ఆత్మగౌరవం లాంటి వాటి కోసం మాత్రమే కూడా సాధించలేదు. మతంతో కూడా సాధించాము. మతం వల్ల కూడా సాధించాము. భారతదేశ స్వాతంత్రంలో ఎన్నో మత ఘర్షణలు, అల్లర్లు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అలా మత ఘర్షణలు చాలా జరిగినా అందులో ముఖ్యమైనవి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. భారతదేశ స్వాతంత్రంలో ఉన్న మరో కోణాన్ని చెప్పాలనే ఈ వీడియో చేయటం జరిగింది. ఈ వీడియో మీకు తెలియని నిజాన్ని చెప్పి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.